మీటింగు జూబిలీ హిల్స్లో జరగబోయే బై ఎలక్షన్కు ఏ విధంగా మనము సహకరించడానికి వీలుంది, సక్రమంగా ఎలక్షన్ జరగడానికి ఎలాంటి సలహాలు ఇవ్వడానికి వీలుంది అనే విషయాల మీద ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా పద్మనాభరెడ్డి గారు చెప్పారు. నాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను కేవలం ఆహ్వానితులని నేను ఎవరు అనుకోవట్లేదు. అందరూ కూడాను ఏదో విధంగా ఎలక్షన్స్లో ఒక మార్పు తీసుకొచ్చి కొంత ప్రక్షాళన చేసి ఈ డెమోక్రసీలో జరిగే ఎలక్షన్స్ వల్ల నిజంగా ప్రజలను రిప్రజెంట్ చేసే వాళ్ళే ఎన్నిక కావడానికి దోహదపడడానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయడానికి వీలున్నదా, ఏదైనా మనం సహకారం అందించడానికి వీలున్నదా అనే దాంట్లో మీరు అందరూ కూడాను నిరంతరం కృషి చేస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. నేను ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు గమనించినటువంటివి అయినా కానీ ఆర్డినరీ సిటిజన్గా కూడా గమనించినటువంటి విషయాలు కూడా నేను కొన్ని మీకు మనవి చేయదలుచుకున్నాను. చాలాసార్లు మనం అంటాం ఎందుకు మీరు ఓటు వేయట్లేదంటే చాలామంది ఇచ్చే జవాబు ముఖ్యంగా ఒకటి ఈజీగా చెప్పే జవాబు ఏంటంటే నేను ఒక్కడిని వేయకపోతే పెద్దగా మునిగేదేముంది జరిగేదేముంది అని అంటుంటారు. ఇది జనరల్ సినిసిజం అనుకోండి, లేకపోతే ఒక సమ్ కైండ్ ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ అండ్ డెలింక్వెన్సీ. ఇది చాలా లోతుగా పాతుకుపోయింది. ఇది ముఖ్యంగా కొద్దిగా సాంఘికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళ లోపల మరీ ఎక్కువగా ఉంది. ఎందుకోసం అంటే జనరల్గా మనము ఒకటి మాత్రం గమనించాలి, మానవ జాతి అంతా కూడాను ఇంతో అంతో స్వార్థం మీద ఆధారపడే పైకి వచ్చింది. స్వార్థం లేకపోతే మనం కూడా బహుశా జంతువులాగానే ఉండేవాళ్ళమేమో, ఏమాత్రం అభివృద్ధి చెందకుండా. సో స్వార్థం అనేది మనం గమనించాల్సిందేను, గుర్తించాల్సిందేను, దాన్ని మనం ఒప్పుకోవాల్సిందేను, అదొక మంచి లక్షణంగా మనం కూడా భావించాల్సిన అవసరం ఉంది. సో చాలామంది ఓటు వేయని వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూశారు 10, 15, 20 ఎలక్షన్లు, ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు ఓటేసినా పెద్దగా వాళ్లకు నేను అంటున్నటువంటి వాళ్ళు కొంతవరకు ఆర్థికంగా, సాంఘికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, జనరల్గా గ్రామీణ ప్రాంతాల కంటే కొద్దిగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, కొద్దిగా స్వయం సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ఈ కార్యక్రమాలు, గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు అన్నీ లాభం లేదని నేను చెప్పట్లేదు, కానీ చాలా వరకు ఎస్పెషల్లీ ఈ పాపులిస్ట్ ఏరా వచ్చిన తర్వాత వీళ్లకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎవరు కూడా ముందుకు తీసుకురావట్లేదు పెద్దగా. సో మరి అలాంటప్పుడు జనరల్గా మీరు ఎన్నిసార్లు ఓటేసినా, ఎవరికి ఓటేసినా ఎవరు కూడా మాకు కావాల్సిన పనులు చేయట్లేదు అనేది ఒకటి వితండవాదంగా మనం దాన్ని కొట్టిపారేయాల్సిన పని లేదు. నిజంగానే ఉంది అంత చాలా వరకు అని మనం అనుకోవచ్చు. అంతా ఏమీ జరగట్లేదని నేను చెప్పట్లేదు, కానీ చాలా వరకు ఇప్పుడు ఎక్కడైతే ఓట్లు ఎక్కువ పడుతుంటాయో గ్రామీణ ప్రాంతాల్లో, కొద్దిగా స్లమ్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు వేస్తారు. ఎందుకోసం వాళ్ళకు మనకులాగానే అందరికి వాళ్ళకు కూడా స్వార్థం ఉంది, కానీ ఏంటంటే వాళ్ళు ఒక గ్రూప్గా ఓటేస్తారు. ఇస్లాంలో కానీ రూరల్ ఏరియాలో కానీ జనరల్గా గ్రూప్ ఓటింగ్ జరుగుతుంది. అది ఆర్థికమైనటువంటి క్లాస్ పరంగా కానివ్వండి, కాస్ట్ పరంగా కానివ్వండి, రిలీజియన్ ప్రకారంగా కానివ్వండి, కొద్దిగా మొత్తం మీద ఒక గ్రూప్గా ఓటు పడతాయి. సో ఎవరైనా క్యాండిడేటు, పార్టీ వాళ్ళకు ఉండే సమయం లిమిటెడ్ సమయం. ఇక్కడ మన భారతదేశంలో వీడంటే ఒక పెద్ద సమస్య ఏమిటంటే అనానిమిటీ. మన ఒక పెద్ద దేశం, ఇప్పుడు 65 మిలియన్లు అంటే ఒక 6.5 కోట్లు జనాభా ఉండే యూకేలో, ఇంగ్లాండ్లో వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మన పార్లమెంట్ సభ్యులతో సమానంగా ఉన్నారు. మనమేమో 140 కోట్లు, 140 కోట్లకు 500 మందే, 6 కోట్లకు 500 మందే. సో చూడండి, అక్కడ ఎంపీకి, ప్రజలకి, ఓటర్లకి, ఎంపీలకు అవినావ సంబంధం ఏర్పడడానికి అవకాశం ఉంది, గుర్తింపు వస్తుంది, అనానిమిటీ లేదు. ఇక్కడ నువ్వు ఎంత చేసినా ఒక ఎంపీ క్యాండిడేటు 25 లక్షల మందిని కాంటాక్ట్ చేయడానికి వీలవుతుందా? ఇంపాసిబుల్. అది మనకేంటంటే దురదృష్టవశాత్తు పార్టీషన్ హడావిడి లోపల రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ తీసుకొచ్చారు. అప్పుడు ఏదో విధంగా ఈ డీలిమిటేషన్ చేశారు. అది చాలా అసందర్భంగా ఉంది. అది మనకు అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కడ చూసినా రేషియో తక్కువగా ఉంటుంది. 1 లక్ష జనాభాకి ఒక ఎంపీ ఉంటాడు, మనకు 25 లక్షలు ఒక్కొక్క ఎంపీ. సో ఏ ఎంపీ అయినా కూడా సక్రమంగా వెళ్ళి ప్రజల పని చేస్తే ఎంతమంది పని చేయగలడు? 50,000 మంది పని చేయగలడు, 1,00,000 మంది పని చేయగలడు. 25 లక్షల మంది ఓట్లు ఉన్నారు. చాలామంది కూడాను వాళ్ళు డిసింట్రెస్టెడ్ అయిపోతారు. క్యాండిడేట్ పని చేసిన వాడు కేవలం పని మీద ఎన్నిక కావడం అనేది నేను చెప్పగలను అసంభవం భారతదేశం లోపల. కేవలం పని మీద నేను మంచి పని చేస్తాను, ఆనెస్ట్గా ఉంటాను, న్యాయంగా పని చేస్తానని ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గ్యారెంటీగా ఓడిపోతారు. ఎందుకోసమంటే ఇంపాసిబుల్ టు సాటిస్ఫై సో మెనీ పీపుల్, ఇంపాసిబుల్. సో అది మనకది ఒక స్ట్రక్చరల్
డిసడ్వాంటేజ్ మనకు ఏర్పడి ఉంది కాన్స్టిట్యూషన్లో. అది ఎప్పుడు మారుతుందో తెలియదు. మరి ఉన్న పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయగలం? కరెక్టే. ఒకటి, ఈ పట్టణ ప్రాంతాల లోపల జూబిలీస్ లాంటి ప్రాంతంలో అయితే ఇంకా తక్కువగా ఉంటుంది ఓటింగ్. కానీ ఇది ఒక గేమింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంటెలిజెంట్ పీపుల్, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, నేను ఎవరిని తప్పుపట్టడం లేదు, బట్ వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక స్లమ్లో పోతే నువ్వు ఒక గంట స్పెండ్ చేస్తే నువ్వు ఒక 100 ఓట్లు 150 ఓట్లు సంపాదించవచ్చు. నువ్వు జూబిలీ హిల్స్ లాంటి ప్రాంతానికి పోయి ప్రజలను కాంటాక్ట్ చేస్తానంటే నువ్వు గంట లోపల ఒక 4-5 ఓట్లు కూడా సంపాదించడం కష్టం. ఎందుకోసమంటే వీళ్ళు బాగా సమయము వెచ్చించరు, మరి మాకు అన్ని తెలుసునే అనుకుంటారు, ఓపికలు ఉండవు. సో ఇక్కడ ఓట్లు సంపాదించడం ఎవరికి అని ఎంపీ క్యాండిడేట్కి, ఎమ్మెల్యే క్యాండిడేట్కి చాలా దుస్సాధ్యమైనటువంటి పని. సో కాబట్టి వాళ్ళు జనరల్గా స్లమ్లకు వెళ్తారు, అండర్ డెవలప్డ్ ఏరియాలకు పోతారు. అక్కడ పోతే వాళ్ళకు ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, నువ్వు ఇంత రిసోర్స్ స్పెండ్ చేస్తే నీకు ఎన్ని ఓట్లు వస్తున్నాయి. ఎవరైనా ఇంటెలిజెంట్గా అదే చూస్తారు. ఎందుకంటే న్యాయంగా ధర్మంగా వెళ్ళి నేను అందరినీ ఓట్లు అడుక్కుంటానంటే ఓడిపోతాడు. కాబట్టి వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. గేమింగ్ అయిపోయింది ఇప్పుడు. పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి అందరికీ లాభం చేకూరదు కాబట్టి, ముఖ్యంగా అభివృద్ధి చెందిన వాళ్ళకి లాభం చేకూరదు కాబట్టి మాకు ఉపయోగం లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ క్యాండిడేట్ పరంగా చూస్తే వాళ్ళని పోయి కాంటాక్ట్ చేస్తే గెలవడం అసాధ్యం. ఎందుకోసం అంటే చాలా తక్కువ మందిని కాంటాక్ట్ చేయగలడు ఉన్న టైం లోపల ఉండే రిసోర్సెస్తోని. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఓకే, మరి అలాగే ఊరుకుందామా? ఊరుకోలేని పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకోసం అంటే ఏమీ అవసరం లేదు. జూబిలీస్ ఉండే వాళ్ళకి, ముఖ్యంగా ఒక 50% జనాభాకి గవర్నమెంట్తో ఏం అవసరం లేదు, ఎమ్మెల్యేతో ఏం అవసరం లేదు, వాళ్ళకి అవసరాలు ఉంటాయి వీళ్ళతోని. కానీ వీళ్ళకు ఈ అక్కడ ఓటర్లకు పెద్దగా అవసరాలు లేవు వీళ్ళతోని. కానీ అదే అనుకుందాం, ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు బెంగళూరులో కనిపిస్తోంది ఈ పరిస్థితి. రోడ్లు చెడిపోయి యాక్సిడెంట్లు చనిపోతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏదేమైనా రోడ్డు అయితే వాడాలి కదా. రోడ్డును రిపేర్ చేయడానికి గవర్నమెంట్ లోపల ఇప్పుడు ఎందుకోసం ఈ ఇన్సెంటివ్, ఆ ఇన్సెంటివ్, ఈ స్కీము, ఆ స్కీములు పెట్టేసి అసలు బడ్జెట్ చింపిన విస్తరైపోయింది. బడ్జెట్కి అర్థం లేదు ఇప్పుడు. ఎందుకోసమంటే మన వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు బడ్జెట్ అంటారు, కానీ ఉండే డబ్బు మాత్రం అందులో సగమే ఉంటుంది. సో సగం డబ్బుకి మనం రెట్టింపు స్కీములు పెట్టుకుంటాం అక్కడ. సో ఫైనల్గా ఏ స్కీములు ఇంప్లిమెంట్ అవుతాయి? ఎమ్మెల్యే ఎంపీలకు ఎక్కడైతే ఓట్లు వస్తాయో అక్కడ జరిగే స్కీములు మాత్రం ఏర్పాటు చేస్తారు, కానీ మిగతా చోట్ల జరగవు. ఇప్పుడు మనం అనుకున్నాం జూబ్లీ హిల్స్ లోపల చేయవు స్కీములు, ఎవరు కూడా జరపవు. ఎవరు అంటే నేను ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ 100% కరెక్ట్, బట్ ప్రాబబిలిటీ ఏమిటంటే జూబిలీ హిల్స్లో ఎలాంటి సందర్భంలో కూడాను 50% డబ్బులే ఖర్చు చేయగలిగినప్పుడు స్కీములు జూబిలీ హిల్స్ లోపల ఇంప్లిమెంటేషన్ కష్టము. అది ఎందుకు కష్టం అంటే అసెంబ్లీ లోపల తప్పు జరుగుతోంది, ఎవరు గమనించట్లేదు. అరే నీ దగ్గర 150 కోట్లు ఉంటే నువ్వు 3 లక్షల బడ్జెట్ ఎలా పెట్టావా అని అడిగే ఒక ఎమ్మెల్యే లేడు. సో అలాంటి సందర్భం లోపల మేము 3 లక్షల బడ్జెట్ పెట్టాము, ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని అందరినీ సంతోషపెట్టేసి ఒక రోజానికి అయిపోతుంది. ఫైనల్గా కావాల్సిన చోట పనులు చేసుకుంటారు. డబ్బులు లేవు గవర్నమెంట్ అనేది దుర్మార్గము. ఎవరైనా చెప్తుంటే గవర్నమెంట్లో డబ్బులు లేవంటే అది అబద్ధము, దుర్మార్గము, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేటువంటి విషయం. ఎందుకోసం గవర్నమెంట్ దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటాయి, డబ్బులు లేకుండా ఎప్పుడు లేదు. కానీ వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది ముఖ్య విషయం. వాళ్ళకి తోచిన చోట, అవసరమైన చోట ఖర్చు పెడతారు. సో మనకు జూబిలీ హిల్స్లో డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. మరి ఎట్లా మన జూబిలీ హిల్స్ ఎమ్మెల్యేను ఎట్లా మనం కంట్రోల్లోకి తీసుకురావాలి, ఎంపీని ఎట్లా కంట్రోల్ తీసుకురావాలంటే నాకు అనిపిస్తున్నది ఏమిటంటే ఈ ఎనానిమిటీ దృష్ట్యా 25 లక్షల మంది పార్లమెంటు, 4 లక్షల మంది అసెంబ్లీ కోర్టు ఉన్నప్పుడు ఒక్కరం పోయి మనం ఓటింగ్ పర్సెంటేజ్ పర్వాలేదు, మనం ఎక్కడ చూసిన డెవలప్డ్ కంట్రీస్ కంటే బాగుంది, 70% వరకు ఓట్లు ఇస్తున్నారు మన వాళ్ళు. కానీ ఇండివిజువలైజ్డ్ ఓట్లు అయిపోయినాయి, కొన్నేమో గ్రూప్ ఓట్లు అయిపోయినాయి. ఆ గ్రూప్ ఓట్లు అయిన వాళ్ళు గెలిచిపోతున్నారు. మిగతా 20-30% మంది వాళ్ళు ఇండివిజువలైజ్డ్ ఓట్స్ అయిపోయినాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఈయన నా కొడుకు పెళ్ళికి వచ్చాడు, లేకపోతే ఈయన నాకు తెలుసు, ఈయన నన్ను హలో అంటాడు, లేకపోతే గుర్తుపడతాడు అని ఓట్లు వేసే మంది కొందరు, కులం పేరు మీద ఓటేసే వాళ్ళు కొంతమంది, మతం పేరు మీద ఓటేసే వాళ్ళు కొంతమంది, పార్టీ పేరు మీద ఓటేసేవాళ్ళు కొంతమంది. కానీ ఈ క్యాండిడేట్ ఏమైనా చేస్తున్నాడా, అసెంబ్లీలో ఏం చేశాడు, మనకేమైనా మనకు కావాల్సిన రోడ్డు వేసాడా, మన దగ్గర డ్రైనేజ్ పనులు చేశాడా, మన దగ్గర ఫ్లడ్ కంట్రోల్ వర్క్ చేశాడా, లేకపోతే మన దగ్గర గూండాలు విశృంఖలంగా పోయి అందరినీ హరాస్ చేస్తున్నారు వాళ్ళని మనం కంట్రోల్ చేశాడా, రియల్ ఎస్టేట్ టైకూన్లని మనం కంట్రోల్ చేశాడా అని ఎవరు చూడట్లేదు. నాకు వీడు తెలుసు, మాకు బంధువు ఎక్కడో దూరం నుండి అని ఈ విధంగా అనవసరమైనటువంటి ఒక విషయాలని దృష్టిలో పెట్టుకొని ఓట్లేస్తున్నారు. ఇండివిజువలైజ్డ్ ఓటింగ్, గ్రూప్ ఓటింగ్ కాదు. ఇండివిజువలైజ్డ్ ఓటింగ్ అయినప్పుడు ఎప్పుడైనా ఇరేషనల్గానే ఉంటుంది, గ్రూప్ ఓటింగ్ జరగాల్సిందే.
స్లమ్లో నుంచి మనం నేర్చుకోవాలి. స్లమ్లో చేసే ఓటింగ్ను చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకోసమంటే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే పని చేయొచ్చు, చేయకపోవచ్చు, వాడికి సంబంధించిన పర్సనల్ పని బట్టి కమ్యూనిటీ వారీజ్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు గ్రూప్ ఓటింగ్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఎంపిక చేసుకున్న వాళ్ళు ఎన్నికవుతున్నారు. కానీ ఇప్పుడు డెవలప్డ్ ఏరియాలోకి వచ్చేవరకు వాళ్ళు మరీ ఇండివిజువలిస్ట్గా నీ మాట నేనేం వినేదా, ప్రతి ఒక్కడు పెద్దవాడే, ప్రతి ఒక్కడు తెలిసిన వాడే, ప్రతి ఒక్కడు ఎరిగిన వాడే. సో దీనివల్ల ఏంటి మనకు తెలిసింది, ఐకమత్యం లేనప్పుడు ఓడిపోతారు. సో ఇండివిజువలైజ్ ఓటింగ్ అయిపోయి కాస్ట్ మీద కొందరు, రిలీజియన్ పేరు మీద కొందరు, సోషల్ కాంటాక్ట్ మీద కొందరు, ప్రొఫెషనల్ గ్రూప్ మీద కొందరు, ఇంకేదో అబ్స్ట్రాక్ట్ విషయాల మీద ఇంకొందరు, ఈ స్ప్లింటరింగ్ అయిపోతుంది. ఓటింగ్ పర్సంటేజ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓటర్స్ ఈజ్ నాట్ దేర్. స్లమ్లో జరుగుతున్నట్టుగా, అండర్ డెవలప్డ్ ఏరియాలో జరుగుతున్నట్టుగా, రూరల్ ఏరియాలో జరుగుతున్నట్టుగా అర్బన్ ఏరియా లోపల ఈ ఆర్గనైజేషన్ జరగట్లేదు. ఈ ఆర్గనైజేషన్ చేయడానికి ఏ పార్టీ కూడా లేదు, ముందుకు రాదు. ఎందుకోసం అంటే వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్. వీళ్ళను ఆర్గనైజ్ చేసేస్తే అక్కడ ఓట్లు తక్కువ పడతాయి. ఇక్కడ ఒక గంట ఒక యూనిట్ స్పెండ్ చేస్తే డెవలప్డ్ ఏరియాలో ఓట్లు తక్కువ వస్తాయి. వాళ్ళు ఎప్పుడైనా స్లమ్ ఏరియా కానీ అండర్ డెవలప్డ్ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకోసమే అది ఎకనామిక్స్, దట్స్ అ ప్యూర్ ఎకనామిక్స్, నోబడీ కెన్ బీట్ ఇట్. సో ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పని లేదు. కానీ ఈ పీపుల్, డెవలప్డ్ అనే పీపుల్, వాళ్ళకు కూడా అవసరాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా స్వార్థం ఉండాలి. వాళ్ళ స్వార్థం అంటే ఏదో మా ఇంట్లో ఎవరికో ఉద్యోగం ఇప్పించాలో, లేకపోతే మాకు ఈ కాంట్రాక్ట్ ఇప్పించాలో అనే కాదు. మాకు అవసరమైనటువంటి రోడ్డు సరిగా ఉందా లేదా, మాకు అవసరమైనటువంటి వాతావరణ కాలుష్యము సరిగా ఉందా లేదా, మాకు అవసరమైనటువంటి లా అండ్ ఆర్డర్ సరిగా ఉందా లేదా, మాకు అవసరమైనటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ మేము పోతే మ్యూటేషన్ కోసం పోతే గౌరవంగా మాట్లాడుతున్నాడా, మేము బిల్డింగ్ పర్మిషన్ పోతే సరైన టైంలో ఇస్తున్నాడా. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నటువంటి విషయాలు. ప్రతి చిన్న విషయం మీద మనకు లోకల్ లీడర్ బాధలు పెడుతుంటాడు, అఫీషియల్స్ బాధ పెడుతుంటారు. అవన్నీ మనం పట్టించుకోకుండా నువ్వు ఏం చేసావండి ఎమ్మెల్యే గారు, మాకు ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వట్లేదు, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత లోకల్ లీడర్ వచ్చేసి 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వమంటున్నాడు అని అడిగేవాళ్ళు ఎవరు లేరు. అది రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు పొంది మనకు ఇప్పుడు ప్రభుత్వాలనే మార్చేస్తున్నారు. జన్జీ రెవల్యూషన్స్ అని మనం చూసాం, నేపాల్లో చూసాము, బంగ్లాదేశ్లో చూసాము, ఈ మధ్య మడగాస్కర్లో చూసాము. ఎలా జరిగింది, వాళ్ళందరూ సోషల్ మీడియాను బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఎంత చెప్పినా కూడా కష్టం. బట్ సోషల్ గ్రూప్స్, ఈ వాట్సాప్ గ్రూప్స్ అనుకోండి, ఇంకో గ్రూప్స్ అనుకోండి, ఏర్పాటు చేసి ఒక ఫ్యామిలీ మీద, ఫ్యామిలీస్ వాళ్ళకు తెలిసిన ఫ్యామిలీస్ ఒకటి గ్రూప్ చేసుకోవడం, లేకపోతే ప్రొఫెషన్, మెడికల్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, లేకపోతే స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్, వాకర్స్ ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, ఇలాగా రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులను ఒక వాట్సాప్ గ్రూపులుగా ఏర్పడి, ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మన ఎఫ్జీజీ నుంచి మనం ఒక యునైటెడ్ కాల్ ఇస్తే ప్రధానరావు రెడ్డి గారు వీలైనంత చాలా మంది సమయం ఉంది. హౌస్ వైఫ్స్ ఉన్నారు, కిట్టి గ్రూప్స్ ఉన్నాయి. కిట్టి గ్రూప్స్ వాట్సాప్, ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసమే ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోమందాం, వాకర్స్ని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోమందాం. ఇట్లా ప్రతి స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని లెట్ దెమ్ డిస్కస్. వాళ్ళకి అర్థమైపోతుంది మన పరిస్థితి ఏంటి. ఈరోజు మనం ఎన్నిసార్లుగా ఓట్లు వేస్తున్నాము, మనకు కావలసినటువంటి రోడ్లు బాగున్నాయా, వాతావరణ కాలుష్యం బాగుందా, గూండాలు కంట్రోల్లో ఉన్నారా, చోరీలు కంట్రోల్ అయినాయా, మోసాలు జరుగుతున్నాయా, గవర్నమెంట్ అఫీషియల్స్ మనకు ఒబీడియంట్గా ఉన్నారా లేదా, నాయకులు ఒబీడియంట్గా ఉన్నారా లేదా, లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుందా లేదా, ఈ విషయాల మీద చర్చించుకొని దాని మీద ఆధారపడి మరి ఈ క్యాండిడేట్ ఎలాంటి వాడు, క్యాండిడేట్ ఒకటే కాదు, ఇప్పుడు ఈరోజు క్యాండిడేట్ ఒకటి ఎన్నికవ్వడు. క్యాండిడేట్ ఎలక్ట్ కావాలంటే క్యాండిడేట్ పార్టీ కొంత ప్లే చేస్తుంది, క్యాండిడేట్ ఫ్యామిలీ కొంత పార్ట్ ప్లే చేస్తుంది, అనుచరులు కొంత చేస్తారు. ఆయన ముఖం బాగుండొచ్చు కానీ ఆయన దగ్గర అంతా గుండాలు, దొంగలు, వెధవలు ఉన్నారనుకోండి చుట్టుపక్కల, అలాంటివి గుర్తించాలి మనం. అయ్యా ఈయన దగ్గర ఇంతమంది గుండా లాంటి వాళ్ళు ఈయన ప్రచారంలో తిరుగుతున్నారు, వీళ్ళు రేపు మనం కబలిస్తారు అనేది ఒక గుర్తింపు వచ్చేస్తే అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఓటేసే పరిస్థితి రావాలి. క్వాలిటేటివ్ ఓటింగ్ రావాలి. ఆ గ్రూప్ ఫార్మేషన్ కావాలి. మిగతా గ్రూప్ లోపల ఎక్కడైతే సోషల్ గ్రూప్ జరుగుతుందో, స్లమ్ లోపల పాపులేషన్ ఎక్కువగా ఉంది, దగ్గర ఉన్నారు, కమ్యూనికేషన్ ఈజీగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు గ్రూప్ ఫార్మేషన్ జరిగిపోతుంది. కానీ కొద్దిగా డిస్పర్స్డ్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్, పర్హాప్స్ ఈ సోషల్ గ్రూప్ ఆర్గనైజేషన్స్ మనం చేయగలిగితే, వాళ్ళు చర్చించి మాట్లాడి ఒక డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే ఒక మాట్లాడినప్పుడు చర్చ జరిగినప్పుడు డెఫినెట్గా ఒక హెల్దీ అవుట్కమ్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ గాడ్ హెస్ క్రియేటెడ్.
ఎప్పుడైనా చర్చ జరిగినా, ఎప్పుడైనా సంపర్కం జరిగినా తప్పకుండా మేలే జరుగుతుంది. అది జరగట్లేదు. ఇప్పుడు మన వాళ్ళు ఇండివిజువలైజ్ ఓట్ చేస్తున్నారు కాబట్టి ఈ 70% ఓటింగ్ ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ గ్రూప్ ఓరియంటేషన్ అనేది రావాలి. వస్తే కొంతవరకు మనకు మేలు జరగడానికి అవకాశం ఉంది.